ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. అవును, క్రీస్తు యేసు దినం అనగా క్రీస్తు రెండో రాకడ. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో మంచి పని ఆరంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగించుకుంటూ పూర్తి చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధానంలో పవిత్రంగా నిర్దోషంగా ఉండాలని ప్రపంచం ఉనికిలోకి రాకముందే ఆయన క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. నిజ క్రైస్తవులు దేవుని చేతి పని. వారిలో పాప విముక్తి రక్షణ పనిని మొదలుపెట్టినవాడు ఆయనే, దాన్ని కొనసాగించేది ఆయనే. ఇది మంచి పని. ఇది లోపల జరిగే పని. అంటే మీ హృదయంలో, మనస్సులో, అంతరంగంలో దేవుడు ముగించే పని. మనుషులు ఒక పని మొదలుపెట్టి నిరుత్సాహం వల్ల కానీ, డబ్బు లేక కానీ, అనారోగ్యం వల్ల కానీ మధ్యలోనే ఆపేయచ్చు. దేవుడు అలా కాదు. ఎవరిలోనైనా ఆయన విముక్తి కార్యం మొదలు పెడితే దాన్ని పూర్తి చేయడమే ఆయన ఉద్దేశం. అలా చేస్తాడు కూడా. పౌలుకు ఈ విషయంలో గట్టి నమ్మకం ఉంది. మనకు కూడా ఉండాలి. తన సృష్టిలో మనం తొలి పంటగా ఉండాలని తన సంకల్పం ప్రకారం తన సత్యవాక్కు ద్వారా మనకు నూతన జన్మం కలిగించాడు. ఆ రోజు త్వరగా రావడానికి విశ్వాసులంగా మనం ఏమి చేయగలం? యేసు ప్రభువు మనకు చెప్పిన దాన్ని చేయడం ద్వారానే ఆ దినాన్ని శీఘ్రతరం చేయవచ్చు. ఆయన రాజ్యం వచ్చేలా ప్రార్థించాలని ఆయన మనకు చెప్పాడు. తన శుభవార్తను భూమిపై ప్రజలందరికీ వినిపించాలన్నాడు. ఆయన సంఘం ఈ పనిని పూర్తి చేసినప్పుడు అంతం వస్తుంది. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. ఈ వాగ్దానము ద్వారా తండ్రి, మా జీవితాలలో మేము నీ యొక్క రాకడ విషయంలో కనిపెట్టుకుని వారముగాను, ఆశ పెట్టుకుని వారముగాను ఉండుటకు మీరు సహాయం దయచేయండి. నీ రాకడపై మా యొక్క పూర్తి విశ్వాసాన్ని ఉంచి మా యొక్క నడవడికను, మా ప్రవర్తనను, మా జీవితాలను సరిచేసుకుని వారముగా ఉండుటకు సహాయం దయచేయండి. నీ వాగ్దానంలో మీరు పొందుపరిచినట్లుగా నీ రావడం తథ్యం తండ్రి. నీ రెండవ రాకడలో మేమందరము కూడా తండ్రి భక్తితోనూ భయముతోనూ నీ యందు శ్రద్ధాభక్తులతోనూ ఉండువారులాగా మమ్మల్ని అందరినూ ఉంచండి. నీ వాక్యము ద్వారా మా యొక్క నాయన ప్రతి జీవితాన్ని సరిచేసుకుని నీ వాక్యానుసారముగా మేము నీ రక్షణ జీవితంలో బహు విశ్వాసముగా ఉండుటకును, ఈ లోక సంబంధమైన విషయాలపై ఆశ పెట్టుకుని వారముగా కాకుండా పరలోక సంబంధమైన తండ్రి నీ రాకడ విషయంలో ఆశ పెట్టుకొని కనిపెట్టుకుని వారముగా ఉండుటకు సహాయం దయచేయండి. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడను నీ వాక్యము ద్వారా శుద్ధి చేసి పరలోక సంబంధమైన నీ రాకడ విషయంలో తండ్రి నీ రాకడ వచ్చే వరకు తండ్రి బలవంతులుగాను బహు విశ్వాసులుగాను నిలబడుటకు మంచి ఆత్మీయ జీవితాన్ని దయచేయమని, నీ కృప నీ కనికరము ఎల్లవేళలా మాపై ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.